నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము పార్కిన్సన్ రోగులలో మెదడులో సహజంగా డోపమైన్‌ను ఎలా నిలుపుకోవాలో మాట్లాడబోతున్నాము. డోపమైన్ ఒక విషయం. దీని లోపం వల్ల మన మెదడులో మన కండరాల సమన్వయం ముగుస్తుంది, తగ్గుతుంది మరియు మన చేతులు, కాళ్ళు కట్ అవ్వడం ప్రారంభిస్తాయి. మాకు త్రమ్ములు కనిపిస్తాయి. మన చలనాలు నెమ్మదిగా అవ్వడం ప్రారంభమవుతుంది. మన శరీరంలో వివిధ రకాల లక్షణాలు రావడం ప్రారంభమవుతుంది. ఇలా అనిపిస్తుంది. వయస్సు చాలా వేగంగా వస్తోంది. కాబట్టి మనం ఏమి చేయాలి? మనం దీన్ని ఎలా నియంత్రించాలి? ఎలా డోపమైన్‌ను మెదడులో విడుదల చేయాలి? ఇది మనం ఈరోజు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. డోపమైన్ విడుదల మెదడులో ఎందుకు తగ్గుతోంది అంటే, డోపమైన్‌ను తయారు చేసే మన కణాలకు నష్టం జరుగుతోంది. అవును లేదా కాదు. ఇది మెదడులో కణాలకు నష్టం జరుగుతున్నప్పుడు మీరు డోపమైన్‌ను బయట నుండి తీసుకుంటే ఏమి జరుగుతుంది? మెదడులో కణాలు జీవించగలవా? అవును లేదా కాదు. డోపమైన్ ఇవ్వడం వల్ల మెదడులో సెలెక్టివ్‌గా పనిచేయడం లేదు, ప్రారంభం కావడం లేదు. ఇది కణాలు మరియు నష్టం జరుగుతున్నవి ఆపుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనం మెదడులో కణాలను చనిపోనివ్వకపోతే డోపమైన్‌ను మరింత తగ్గకుండా ఆపగలమా? ఇది పార్కిన్సన్‌లో మనం చేసే మొదటి పని మెదడులో కణాలకు నష్టం జరగకుండా చూడడం. తద్వారా డోపమైన్ విడుదల తగ్గకుండా ఉండాలి మరియు మనం బయట నుండి డోపమైన్ పరిమాణాన్ని పెంచకూడదు. మెదడులో కణాల అవసరాన్ని అర్థం చేసుకోండి. అవి ఎందుకు చనిపోతున్నాయంటే మెదడులో కణాలు పునరుద్ధరించలేకపోతున్నాయి. మన శరీరంలో 2 రకాల కార్యకలాపాలు ఒకేసారి జరుగుతున్నాయి. ఒకటి కాటబోలిక్ కార్యకలాపం. దీనిలో మన టిష్యూ నష్టం జరుగుతుంది. మరొకటి అనబాలిక్ కార్యకలాపం. దీనిలో మన టిష్యూ పునరుద్ధరించబడుతుంది. అయితే ఈ పునరుద్ధరణను తీసివేస్తే కేవలం కాటబోలిక్ కార్యకలాపం మాత్రమే కొనసాగుతుంది. మన శరీర కణాలకు నష్టం జరుగుతుంది. అనబాలిక్ కార్యకలాపం లేకుండా మన శరీరం 6 నెలలు కూడా జీవించలేరు. 6 నెలలలోనే మన మొత్తం శరీరం ముగిసిపోతుంది. ఎందుకంటే పునరుద్ధరణ జరగలేదు. ఇది సులభంగా అర్థం చేసుకోవాలి. ఒకటి చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు కారు కొనుగోలు చేస్తారు. అది ఇనుము లేదా మెటల్‌తో ఉంటుంది. పూర్తిగా కఠినమైనది. ఇది ఎంత కాలం పనిచేస్తుంది? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆ తర్వాత అది కబాడీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ శరీరం సాఫ్ట్ టిష్యూతో తయారైనది. కానీ అది 80, 90, 100, 120 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఎందుకు? మన శరీరంలో ఏమిటి? అది 100 సంవత్సరాలు పనిచేస్తుంది. కానీ ఇనుము కారు పనిచేయడం లేదు. రాలేదు. ఇది మన శరీరంలో ప్రతి రోజు మరమ్మత్తు జరుగుతుంది. రోజు నష్టం జరుగుతుంది. రోజు మరమ్మత్తు జరుగుతుంది. రోజు నష్టం, రోజు మరమ్మత్తు. వయస్సుతో ఈ మరమ్మత్తు ప్రక్రియ నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంది మరియు మన శరీరంలో కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయి. మరమ్మత్తు తగ్గడం వల్ల మనకు వృద్ధాప్యం అనిపిస్తుంది. ఈ మరమ్మత్తు పని రోజువారీగా నిరంతరం బాగా జరుగుతుంటే వృద్ధాప్యం రాదు. ఈ కారణంగా మనం 2 రకాల వ్యక్తులుగా కనిపిస్తాము. 50, 60 ఏళ్ల వయస్సులో ఉన్నారు. కానీ 70, 80 ఏళ్ల వయస్సులో కనిపిస్తారు. ముడతలు వస్తాయి. అధికంగా ఆ రోగులు డయాబెటిక్ ఉంటారు. మరికొంతమంది 80 సంవత్సరాల వయస్సులో ఉన్న, 50 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు కనిపిస్తారు. ఎందుకంటే వారి శరీరంలో మరమ్మత్తు పని చాలా బాగా జరుగుతుంది మరియు వారు డయాబెటిక్ కాదు. వారికి పెద్ద వ్యాధులు ఉండవు. కాబట్టి మరమ్మత్తు మన శరీరంలో చాలా అవసరం. ఇప్పుడు మరమ్మత్తు ఎలా జరుగుతుంది? దానికి ఏమి అవసరం? మన శరీరంలో అర్థం చేసుకోవాలి. బాగా మరమ్మత్తు చేయాలంటే మరమ్మత్తు కావాల్సిన పదార్థాలు శరీరంలో ఉండాలి. మన శరీరం ప్రోటీన్లతో తయారైంది. నా ఆహారంలో ప్రోటీన్ బాగా ఉంటే, విటమిన్లు బాగా ఉంటే, అమినో ఆమ్లాలు బాగా ఉంటే, అవి కచ్చా పదార్థాలు. నా శరీరం కచ్చా పదార్థాలను తయారు చేసి మరమ్మత్తు చేయగలదు. ఇప్పుడు ఆలోచించండి. అనుకోండి మీ ఇంట్లో మీకు సిమెంట్ లేకపోతే మరియు మీరు సరైన సమయంలో మరమ్మత్తు చేయించుకోగలరా? అందువల్ల శరీరంలో సరైన పరిమాణంలో ఆహారం తినడం మరియు మంచి ఆహారం తినడం చాలా అవసరం. రెండవది, కొన్ని అంశాలు మన శరీరంలో కాటబోలిక్ కార్యకలాపాలను పెంచుతాయి. మొదటిది, ఏదైనా కారణం వల్ల మీ ఉద్యోగం వల్ల ఒత్తిడి ఉంటే లేదా మీ కుటుంబంలో ఏదైనా దుర్ఘటన జరిగితే
మీరు ఒత్తిడిలో ఉంటే ఒత్తిడికి కారణంగా మీ శరీరం ఎక్కువ నష్టం పొందుతుంది. మరమ్మత్తు పనులు జరగవు. మరమ్మత్తు పనులు జరగడం లేదు. మీ శరీరంలో మీకు 2 టన్నుల బరువు అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ ఆందోళన అనుభవిస్తారు. మీరు ఏదైనా విషయంపై దృష్టి పెట్టలేరు మరియు ఈ ఒత్తిడి నెమ్మదిగా పెరుగుతుంది. చివరికి ఇది పార్కిన్సన్ వంటి వ్యాధులకు లేదా ఇతర వ్యాధులకు దారితీస్తుంది. పార్కిన్సన్ రోగుల్లో ఒకటి సాధారణ సమస్యగా మనం ఒత్తిడి మరియు మరొక ముఖ్యమైన విషయం చూస్తున్నాం. మనం గుర్తించినది నిద్ర సమస్య. మీరు పార్కిన్సన్ రోగి అయితే మీతో పార్కిన్సన్ గురించి మాట్లాడినప్పుడు 10 మందిలో 7 మంది రోగులు నాకు నిద్ర తక్కువ వస్తుంది లేదా రాత్రి 3 సార్లు మూత్రం చేయడానికి లేచాను అని చెబుతారు. మేము అడుగుతాము, ఇది ఎంత కాలంగా జరుగుతోంది? డాక్టర్ గారు, ఇది 5 సంవత్సరాలుగా జరుగుతోంది. నాకు రాత్రి 3 సార్లు లేచి ఉండాలి. నేను మళ్ళీ నిద్రపోతాను. మీ నిద్ర అంతరాయమవుతుంటే మీకు నిద్ర తక్కువ వస్తుంది. ఈ 2 కేసుల్లో మీ మెదడులో పునరుద్ధరణ జరగదు. మరమ్మత్తు తగ్గుతుంది. ఇప్పుడు మన మెదడులో నష్టం జరిగితే 10లో 8కి మరమ్మత్తు జరుగుతుంది. 2 నష్టం మరమ్మత్తు కాకుండా ఉండి అది అంత పెద్దది అవుతుంది. మన మెదడులో కణాలు నష్టం పొందడం ప్రారంభమవుతుంది. అంతగా పునరుద్ధరించబడినప్పుడు డోపమైన్ సరిగ్గా విడుదల కావడం లేదు మరియు పార్కిన్సన్ కనిపిస్తుంది. కాబట్టి మొదటి విషయం ఒత్తిడిని దూరం చేయడం, నిద్రను సరిగా చేయడం చాలా ముఖ్యమైనది. పార్కిన్సన్‌లో మంచి పునరుద్ధరణ కోసం పార్కిన్సన్ రోగులు వారి చికిత్స కొనసాగుతున్నప్పుడు మొదటి పని నిద్రను అంచనా వేయడం. మనకు 8 గంటల నిద్ర అవసరం. అది అంతరాయమవకూడదు. మీరు తరచుగా లేచే ఉంటే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు డోపమైన్ 1 మరియు ఇతర కారణాలు మన శరీరంలో సరిగ్గా విడుదల అవుతాయి. మీకు తెలుసా, అది ఆనందం. మీరు ఎంత ఎక్కువ ఆనందంగా ఉంటే అంత ఎక్కువ డోపమైన్ మీ మెదడులో విడుదల అవుతుంది. మీరు మీను ఆనందంగా ఉంచుకోవాలి. డోపమైన్ మన శరీరంలో విడుదల అవుతున్నప్పుడు మనందరం చాలా సంతోషంగా ఉంటాము. కాబట్టి మీరు డోపమైన్ విడుదలను మెదడులో పెంచడానికి, మీను ఆనందంగా ఉంచడానికి, మీకు ఆనందం ఇచ్చే వాటిని చేయాలి. ఇప్పుడు పార్కిన్సన్ రోగులు పునరుద్ధరణ జరగడం లేదని భావిస్తున్నారు.